అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో నేను 2024వ సంవత్సరంలో మనకు మాఘ గుప్త నవరాత్రులు, వీటిని శ్యామల నవరాత్రులని అంటారు. ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటితో ముగుస్తాయో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పూజా సమయాలు, అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు, 9 రోజులకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో మాఘ గుప్త నవరాత్రులు, వీటిని శ్యామల నవరాత్రులని కూడా అంటారు. వీటి ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 10 ఫిబ్రవరి 2024 శనివారం రోజున ప్రారంభమయ్యి మాఘ శుక్ల నవమి ఫిబ్రవరి 18, 2024 ఆదివారం తోటి ఈ మాఘ గుప్త నవరాత్రులు ముగుస్తాయి. అతి గుప్తమైనటువంటి ఈ గుప్త నవరాత్రులను చాలామంది అమ్మవారిని 3 విధాలుగా ఆరాధిస్తారు. కొందరు దుర్గాదేవి అవతారాలు అయినటువంటి నవదుర్గలుగా కొలుస్తారు. అలాగే మరికొందరు దశమహావిద్యల రూపాలు అయినటువంటి అమ్మవారి రూపాలలో కొలుస్తూ ఉంటారు. కొంతమంది శ్యామలాదేవి రూపాలను ఈ నవరాత్రులలో కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఏ రోజున ఏ రూపంలో కొలవాలి, తిథి, సమయాల వివరాలు అన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ గుప్త నవరాత్రులలో మొదటి రోజున దుర్గా అవతారంలో కొలిచేవారు అమ్మవారిని శైలపుత్రి రూపంలోనూ, దశమహావిద్యల రూపాలలో కొలిచేవారు అమ్మవారిని కాళీమాత రూపంలోనూ, శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు అమ్మవారిని లఘు శ్యామల రూపంలోనూ పూజించాలి. మాఘ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభం 9 ఫిబ్రవరి 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:47 నుండి ప్రారంభమయ్యి 10 ఫిబ్రవరి 2024 శనివారం తెల్లవారుజామున 3:31 వరకు ఈ తిథి ఉన్నది. శ్యామలాదేవి నవరాత్రులు మొదటి రోజున పూజ, అఖండ దీపం, కలశ స్థాపన ఇవన్నీ కూడా నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ ఫిబ్రవరి 10, 2024 శనివారం రోజున చేయాలన్నమాట. ఈ రోజున నక్షత్రం ధనిష్ట, రాత్రి 11:04 వరకు ఉన్నది. శ్యామలాదేవి నవరాత్రులలో రెండవ రోజు దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో, దశమహావిద్యల రూపాలలో కొలిచేవారు అమ్మవారిని తారా రూపంలో కొలవాలి. అలాగే శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు అమ్మవారిని వాగ్వాదిని శ్యామలగా అమ్మను పూజించాలి. మాఘ శుక్ల విద్య తిథి ప్రారంభం ఫిబ్రవరి 10, 2024 శనివారం తెల్లవారుజామున 3:32 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 11, 2024 ఆదివారం రాత్రి 1:09 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి రెండవ రోజున పూజ నిర్వహించుకోవలసినటువంటి తేదీ ఫిబ్రవరి 11, 2024 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం శతభిష, రాత్రి 9:25 వరకు ఉన్నది. నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో కొలిచే భక్తులు అమ్మను చంద్రఘంట దుర్గాదేవిగా, అలాగే దశమహావిద్యల రూపాలలో కొలిచేవారు అమ్మవారిని త్రిపుర సుందరి రూపంలో కొలవాలి. అలాగే శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు అమ్మవారిని నకుల శ్యామలాదేవిగా అమ్మను ఆరాధన చేసుకోవాలి. శుక్ల తదియ తిథి ప్రారంభం 11 ఫిబ్రవరి 2024 ఆదివారం రాత్రి 1:10 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 12, 2024 సోమవారం రాత్రి 10:46 వరకు ఉంటుంది. నవరాత్రి మూడవ రోజున పూజలు నిర్వహించుకోవలసినటువంటి తేదీ ఫిబ్రవరి 12, 2024 సోమవారం రోజున నిర్వహించుకోవాలి. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 7:44 వరకు ఉన్నది. నవరాత్రులలో నాలుగవ రోజున దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మవారిని కూష్మాండదేవి రూపంలోనూ, దశమహావిద్యల రూపాలలో కొలిచేవారు అమ్మవారిని భువనేశ్వరి దేవిగా, అలాగే శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు అమ్మవారిని హసంతి శ్యామలాదేవిగా అమ్మను పూజించాలి.
మాఘ శుక్ల చవితి తిథి ప్రారంభం ఫిబ్రవరి 12, 2024 సోమవారం రాత్రి 10:47 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 13, 2024 మంగళవారం రాత్రి 8:20 వరకు ఉంటుంది. నవరాత్రి 4వ రోజున పూజలు నిర్వహించుకోవాల్సిన తేదీ ఫిబ్రవరి 13, 2024 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 6:08 వరకు ఉన్నది. నవరాత్రులలో 5వ రోజున దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మవారిని స్కందమాతగాను, దశమహావిద్యల రూపాలలో అమ్మను కొలిచేవారు అమ్మవారిని చిన్నమస్తా రూపంలో, అలాగే శ్యామలాదేవి రూపంలో అమ్మను ఆరాధన చేసేవారు సర్వసిద్ధి మాతంగిగా అమ్మవారిని పూజ చేసుకోవాలి. మాఘ శుక్ల పంచమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 13, 2024 మంగళవారం రాత్రి 8:29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 14, 2024 బుధవారం సాయంత్రం 6:15 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి 5వ రోజున పూజ నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ ఫిబ్రవరి 14, 2024 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం రేవతి సాయంత్రం 4:37 వరకు ఈ తిథి ఉన్నది. మాఘ గుప్త శ్యామల నవరాత్రులలో 6వ రోజున అమ్మవారిని దుర్గాదేవి రూపంలో కొలిచేవారు కాత్యాయనిగా అమ్మను ఆరాధన చేసుకోవాలి. దశమహావిద్యల రూపాలలో కొలిచేవారు అమ్మవారిని త్రిపుర భైరవి రూపంలో పూజించాలి. అలాగే శ్యామలాదేవి రూపంలో అమ్మను ఆరాధన చేసేవారు అమ్మవారిని వశ్యమాతంగి రూపంలో అమ్మను ఆరాధన చేయాలి. మాఘ శుక్ల షష్ఠి తిథి ప్రారంభం ఫిబ్రవరి 14, 2024 బుధవారం సాయంత్రం 6:16 నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15, 2024 గురువారం సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. నవరాత్రి 6వ రోజున పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఫిబ్రవరి 15, 2024 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 3:21 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో 7వ రోజున అమ్మవారిని దుర్గాదేవి అవతారమైతే అమ్మవారిని కాళరాత్రిగా పూజించాలి. దశమహావిద్యల రూపాలలో కొలిచేవారు అమ్మవారిని ధూమవతిగా కొలవాలి. అలాగే శ్యామల రూపంలో కొలిచేవారు అమ్మవారిని సారిక శ్యామలగా అమ్మను ఆరాధించాలి. మాఘ శుక్ల సప్తమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 15, 2024 గురువారం సాయంత్రం 4:16 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:28 వరకు ఉంటుంది. నవరాత్రి 7వ రోజున పూజలు నిర్వహించుకోవాల్సిన తేదీ ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం భరణి మధ్యాహ్నం 2:20 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో 8వ రోజున అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మవారిని మహాగౌరీదేవిగా పూజించాలి. అదే దశమహావిద్యల రూపంలో అయితే అమ్మను బగలాముఖిగా ఆరాధన చేయాలి. అలాగే శ్యామల రూపంలో అమ్మను ఆరాధన చేసేవారు సుఖ శ్యామల రూపంలో అమ్మను పూజించుకోవాలి. మాఘ శుక్ల అష్టమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 17, 2024 శనివారం మధ్యాహ్నం 1:19 వరకు ఈ తిథి ఉంటుంది. నవరాత్రి 8వ రోజున పూజలు నిర్వహించుకోవాల్సిన తేదీ ఫిబ్రవరి 17, 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 1:41 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో ఆఖరి రోజు 9వ రోజున అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు సిద్ధిదాత్రి రూపంలో అమ్మను పూజించాలి. దశమహావిద్యల రూపాలలో కొలిచేవారు అమ్మవారిని మాతంగి లేదా కమలాదేవిగా ఆరాధించాలి. అలాగే శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు అమ్మవారిని రాజమాతంగి లేదా రాజశ్యామలాగా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. మాఘ శుక్ల నవమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 17, 2024 శనివారం మధ్యాహ్నం 1:20 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 18, 2024 ఆదివారం మధ్యాహ్నం 12:25 వరకు ఈ తిథి ఉంటుంది.
నవరాత్రి 9వ రోజున పూజలు నిర్వహించుకోవాల్సిన తేదీ ఫిబ్రవరి 18, 2024 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం రోహిణి. మధ్యాహ్నం 1:26 వరకు ఈ తిథి ఉన్నది. ఈ రోజున శ్యామల నవరాత్రులు ఆఖరి రోజున కావున మీకు శక్తి ఉంటే అమ్మవారికి వస్త్రాలను సమర్పించండి, లేదా తాంబూలాన్ని సమర్పించి అమ్మవారికి ఉద్వాసన పలకండి. కలశం పెట్టుకున్న వారు కలశాన్ని, ఒకవేళ కలశం పెట్టుకోనటువంటి వారు పూజా పీటను కదపాల్సి ఉంటుంది. అఖండ దీపం పెట్టుకున్న వారు దీపం కొండెక్కేంత వరకు అలాగే ఉంచాలి. ఈ మాఘ గుప్త శ్యామల నవరాత్రులు 9 రోజులు కూడా పూజలు నిర్వహించుకోవాల్సినటువంటి సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను ప్రారంభించి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఈ సమయంలో పూజలు నిర్వహించుకోలేకపోతే మీరు ఉదయం లేదా సాయంత్రం ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో కొలిచేవారు అమ్మకు ఈ నైవేద్యాలను సమర్పించాలి. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారికి పొంగలి, రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారికి పులిహోర, మూడవ రోజు చంద్రగంట అమ్మవారికి కొబ్బరి అన్నం, నాలుగవ రోజు కూష్మాండ అమ్మవారికి చిల్లుల్లేని అల్లంగారెలు, ఐదవ రోజు స్కందమాత అమ్మవారికి దత్యోదనం, ఆరవ రోజు కాత్యాయని అమ్మవారికి కేసరితో అన్నం లేదా కేసరీబాద్, ఏడవ రోజున కాలరాత్రి అమ్మవారికి శాకాన్నం, ఎనిమిదవ రోజు మహాగౌరి అమ్మవారికి చక్కెర పొంగలి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అమ్మవారికి పాయసాన్నము నివేదించాలి. అలాగే దశమహావిద్యల రూపంలోనూ శ్యామలాదేవి రూపంలో కొలిచేవారు అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి నైవేద్యాలను లేదా పాయసాన్ని సమర్పించవచ్చు. ఒకవేళ మీకు సమయం లేకపోతే కనుక అమ్మవారికి బెల్లం ముక్కను లేదంటే పండ్లను నివేదించవచ్చు. అలాగే అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే 9 రోజులు ఈ నవరాత్రులు చేసేవారు ఆకుపచ్చని లేదంటే ఎరుపు రంగు చీరను ధరించి అమ్మను పూజించాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మాఘ గుప్త శ్యామల నవరాత్రులు అతి రహస్యంగా నిర్వహించుకోవాల్సినటువంటి పూజ. కాబట్టి ఎవరైతే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకొని నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారో వారు రహస్యంగా ఈ పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ 9 రోజులు కలశ స్థాపన లేకుండా నిత్య పూజ నిర్వహించుకునే వారు కూడా మీరు కూడా అతి రహస్యంగానే ఈ పూజను నిర్వహించుకోవాలి. మీరు కోరుకున్నటువంటి కోరికలు శీఘ్రంగా నెరవేరాలి అంటే కనుక మీరు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ శ్యామల అమ్మవారిని నవరాత్రులలో పూజించడం వలన మనకు కలిగే ఫలితాలు ఏంటంటే విద్యలో రాణిస్తారు, ఉన్నత పదవుల్ని పొందుతారు, అలాగే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఐశ్వర్యం లభిస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కోల్పోయిన పదవులు, ఉన్నత పదవులను పొందుతారు, పెళ్లి కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది, పిల్లలకు జ్ఞానం, విద్యా ప్రాప్తి, సంగీతంలో ప్రావీణ్యం, ఇలా అన్నీ కూడా సిద్ధిస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలా మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను వెంటనే సిద్ధింప చేసేటటువంటి అమ్మవారు ఈ శ్యామలాదేవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రానున్నటువంటి ఈ మాఘ శ్యామల నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.